జై శ్రీరామ్. వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఈరోజు అయోధ్యలో ఒక బ్రహ్మాండమైన ముహూర్తానికి మరి కాసేపట్లో జస్ట్ 3 to 4 hours దూరంలో ఉన్నాం. బాలరాముడు ముస్తాబు అవుతున్నాడు. కరెక్ట్గా 12:20 నుంచి 45 నిమిషాల మధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతోంది. దేశ విదేశాల నుంచి 8,000 మంది ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. వీరితో పాటు దేశం మొత్తం మీద వివిధ రంగాల్లో నిపుణులు, ప్రత్యేకించి జ్యోతిష శాస్త్రంలోనూ అలాగే వేదాంగాలు చదివినవారు, విద్వాంసులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ అయోధ్యకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అందించే కసరత్తు మొదలెట్టింది. ఇప్పుడు మనతో ఉన్నారు పాలెపు రాజేశ్వర శర్మ గారు. నమస్కారం సార్. ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, అలాగే ప్రతిష్ట భాగంలో నిష్ణాతులు, తెలంగాణ ప్రభుత్వానికి పూర్వపు సలహాదారు, అలాగే పురాణ పండ వైజయంతి గారు. నమస్కారం అమ్మ. అధ్యాపకురాలు, జర్నలిస్టు, ఈ రెండు ఒకే ఊరిలో ఉండే రెండు కత్తులు అనమాట. రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిన వైజయంతి గారికి మరొక ప్రత్యేకత ఉంది. మనమందరం ప్రతిరోజు తలుచుకునే ఉషశ్రీ గారి కుమార్తె. వారి వారసత్వాన్ని, ఉషశ్రీ గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆధ్యాత్మిక రచనా విభాగంలో వారిది అందవేసిన చెయ్యి. నమస్తే అమ్మ. నమస్తే రాజేశ్వర శర్మ గారు. ప్రతిష్ట కార్యక్రమం మరి జరుగుతోంది కాబట్టి ముహూర్త భాగం గురించి రాజేశ్వర శర్మ గారు వివరిస్తారు మనకి. మన ప్రేక్షకులందరికీ కూడా రాముడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. తరతరాల నుంచి మనము ఏదైతే చూడాలి అని అనుకుంటామో, దేని గురించి అయితే ఈ హైందవ ధర్మం అనేటువంటిది నిలబడిందో, ఏ యొక్క బేసు పైన నిలబడిందో, ఏ ధర్మం పైన, ఆ ధర్మాధిపతి యొక్క ప్రతిష్ఠా కార్యక్రమము గత 500 సంవత్సరాల నుంచి పరంపరగా మనమందరము కూడా ఈ యొక్క ప్రతిష్ఠ కోసమే మనము ఎప్పుడయ్యా జీవించి ఉన్నది అనంటే, రాముల వారి యొక్క ప్రతిష్ఠ అయిన సందర్భంలో మనం జీవించి ఉన్నాము అనేటువంటి విధంగా మన యొక్క పెద్దవాళ్ళు, మన యొక్క వంశీకులు కూడా, మన తాతలు తరాలు, ఇంకెవరైతే మన మనవళ్ళు, వాళ్ళందరూ కూడా చెబుతూ ఉన్నటువంటి స్థితులు ఏవైతే మన పూర్వ అదృష్టమైనటువంటి అంశం. బహుశా మనకన్నా అదృష్టవంతులు ఉంటారేమో. అయోధ్యలో 1000 సంవత్సరాల నాడు శ్రీరామచంద్రమూర్తి జననం జరిగినప్పుడు ఉన్న వాళ్ళందరం అయి ఉంటాం బహుశా. అందుకనే మళ్ళీ ఈ సమయానికి మనం ఇక్కడ ఖచ్చితంగా అందుకోసమే బాలరాముని యొక్క ప్రతిష్ఠ. ఇక్కడ బాలరాముని యొక్క ప్రతిష్ఠ అనేటువంటిది ఏమిటయ్యా అంటే, రాముడు ఇక్కడ జన్మించినటువంటి చోటు కాబట్టి బాలరాముని యొక్క ప్రతిష్ఠ. ఈ ప్రతిష్టలో ఇంకొక విషయం ఏమిటి అనంటే, ఇక్కడ వీరు మొట్టమొదట ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే ముహూర్త భాగంలో మీమాంసతుల్యమైన అంశాలు ఉన్నాయి. చాలా విధమైనటువంటి విషయాలు చాలామంది అనుకుంటూ ఉన్నారు. మరి ఎంతవరకు సబబు? చాలామంది గొప్పవాళ్ళు కూడా, పండితులు కూడా, ఇంకొకరు పీఠాధిపతులు కూడా ఒకరిద్దరు దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి స్థితులు చూసామే. మరి ఆ విధమైనటువంటి స్థితి సాక్షాత్తు రాముల వారికే అట్లాంటి గొప్పనైనటువంటి పని చేస్తే ఈ ఆటంకాలు ఏమిటి అని శాస్త్రంలో ఒక మాట ఉంటుంది, శ్రేయాంసి బహువిజ్ఞాని అని. అంటే మంచి కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువ విఘ్నాలు అవుతూ ఉంటాయి. దేనికి ఎక్కువ విఘ్నాలు? చెడు కార్యం చేస్తూ ఉన్నప్పుడు కూడా విఘ్నాలు అయ్యేవి. అవి ఎట్లా అంటే కృతయుగం నాటి మాట. ఇక్కడ కలియుగానికి వచ్చేసరికి కృతత్రేత ద్వాపరాలు దాటి కలియుగంలో ఉన్నాం మనము. ఇప్పుడు మాత్రం దేనికి విఘ్నాలయ్యా అంటే మంచి కార్యాలకు మాత్రమే ఎక్కువ విఘ్నము. అట్లాంటి మంచి కార్యాలకు ఎక్కువ విఘ్నం అవుతూ ఉన్నప్పుడు అన్నిటికంటే గొప్ప కార్యం రామకార్యము అని.
అంటే రామకార్యానికి మించినటువంటి కార్యము లేదు అని చెప్పబడింది. అట్లాంటి సందర్భంలో మరి మంచి కార్యానికే విఘ్నం కలిగితే అత్యంత మంచి కార్యానికి ఎక్కువ విఘ్నాలు ఉండాలి కదా. అక్కడ రాముల వారి యొక్క కార్యక్రమానికి ఆయన ఏదైతే త్రేతాయుగంలో చేపట్టినటువంటి మంచి కార్యాలకు ఈ ధర్మానికి సంబంధించిన దారి చూయించడానికి అడ్డుగా వచ్చినటువంటి భూత ప్రేత పిశాచ ఢాకిని ఆ విధమైనటువంటి స్థితులు ఉన్నాయో అవి ఆ విధమైన పేరుతో పిలిచాము. అవి వాటి రూపాంతరాన్ని మార్చుకొని ఇప్పుడు ఈ యొక్క స్వరూపాల్లో ప్రత్యక్షమై మనకు ఆటంకాలు తీసుకొస్తూ ఉన్నటువంటి స్థితి తప్ప ఇంకా వేరే విధమైనటువంటి స్థితి ఏమీ కాదు. అది మరి శాస్త్రబద్ధంగా ఉన్నటువంటి సహేతుకమైనటువంటి స్థితులు ఈ ముహూర్త భాగంలో ఎట్లా ఉన్నాయి, దానికి అనేక విధమైనటువంటి బడిపడి ఉన్నటువంటి అంశాలు ఏమిటి, దాని గురించి కూడా చూద్దాం. విద్వాంసులు ఎందుకు భేదాభిప్రాయాలు వ్యక్తం చేశారు సార్ ఇందులో ముహూర్త భాగానికి సంబంధించి? విషయం ఏమిటి అని అంటే ప్రాంతీయమైనటువంటి ఆచారాలు, ఇక్కడ ఎవరి ఆచారాలు వారివి అని. మనము ముఖ్యంగా ఇక్కడ తెలుగునాట పుష్యమాసంలో సుముహూర్తాలు మనము చెయ్యము, వివాహాది కార్యాలు ఒక రకంగా శూన్యమాసంగా పరిగణిస్తాం ఖచ్చితంగా. కనుక తెలుగు మాసాల్లో వచ్చేసరికి ఇక్కడ ఉన్న ప్రాంతీయులు ఇప్పుడు ముహూర్తం ఏమిటి అని అడుగుతూ, కనుక ఇక్కడ ముహూర్తం ఏమిటి అని అంటే ఇందులో మనమందరం కూడా చాంద్రమాయనులము. అంటే ఆ విధమైనటువంటి గణాంకాన్ని ఆధారంగా చేసుకొని పంచాంగ గణనను దాన్ని చూసుకొని ముహూర్తాలు చూసుకునేటువంటి వారు. దాంట్లోనే సూర్యమానము ఉంటుంది, దాంట్లోనే బార్హస్పత్యమానము ఉంటుంది. దైవ కార్యాలకు బార్హస్పత్యమానం శ్రేష్టం. కనుక మనము దేన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాం, చాంద్రమాయనులం కాబట్టి మన పరంపరగా ఇక్కడ ఉన్న ఆచారాన్ని బట్టి మాట్లాడుతాం, ప్రాంతీయ ఆచారం. కనుక ఇంకొక స్థితి కూడా ఉంది. కాలామృతాది గ్రంథము అని, అంటే పూర్వకాలామృతము ఉత్తరకాలామృతం అని మహాకవి కాళిదాసు గారు రాసినటువంటి చాలా అద్భుతమైనటువంటి ఆధారపూరితమైనటువంటి ధర్మగ్రంథం ఈ యొక్క ముహూర్తాలకు జ్యోతిష్యమాదానికి. అది మాతృతుల్యమైనటువంటి గ్రంథం. అది దాంట్లో ఈ యొక్క పుష్యమాసము కూడా మూఢమే, అంటే శూన్యమాసమే. మరి ఎప్పటి వరకు అది శూన్యమాసం అనేటువంటిది కూడా స్పష్టం చేశారు. ఎప్పుడైతే సూర్యుడు ధనుర్రాశిలో ఉంటారో, ధనుర్రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు అది మూఢము, అంటే శూన్యమాసము. తర్వాత ధనుస్సంకరణం అయిపోయిన తర్వాత ఉత్తరాయణ ప్రవేశం వచ్చిన తర్వాత అది శుభముహూర్తాలకు చాలా యోగదాయకమైనటువంటి స్థితి. ఖచ్చితంగా ఈ యొక్క ముహూర్తము కాదు, మనకు ఉత్తరాయణం అయిన తర్వాత 15, 16 ఉత్తరాయణం వస్తుంది సామాన్యంగా. 14 కూడా ఒక్కొక్క మారు రావచ్చు. ఇప్పుడు 15వ తారీఖు అంటే 14 రాత్రే వచ్చింది కనుక ఆ రోజుకు సంబంధించిన 15 నుంచి శుభకార్యాలన్నీ చేసుకోవచ్చు అని, సంక్రమణానికి సంబంధించిన గడియలు వదిలిపెట్టేసి చేయొచ్చు అని చెప్పబడింది. కనుక ఆ విధమైనటువంటి స్థితిని చూసుకొని అది చాలా గొప్పనైనటువంటి గ్రంథం. ఏదో నాపోటి వారు రాసినటువంటి గ్రంథాలు కావవి. మనము దేన్ని చూసుకొని జ్యోతిష్య ముహూర్తాలు పెట్టాలో అది మొట్టమొదట వచ్చేటువంటి గ్రంథమే ఈ పూర్వకాలామృతం ఉత్తరకాలామృత గ్రంథాలు రాసినటువంటిది. కనుక దాంట్లో ఏం చెప్పారు, ఈ యొక్క ఉత్తరాయణ ప్రవేశం అయిన తర్వాత వచ్చేటువంటి పుష్యమాసం అంతయో కూడా చాలా శుద్ధి మాసమే, సంపూర్ణ యోగదాయకమైనటువంటి స్థితిలో ఈ పుష్య మాఘాల్లోనే దేవతా ప్రతిష్ఠ చేయడం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం అని చెప్పబడింది. కనుక మీరు ఇంకొక విషయం కూడా గమనించండి, బయట ఈ దేవాలయ ప్రతిష్టలకు సంబంధించిన అంశాలు ఉత్తరాయణంలోనే చేసేవారు. ఇప్పటి నుండే బ్రహ్మోత్సవాలు కూడా ఎక్కువ ఎప్పుడవుతాయి అని అంటే దేవాలయ బ్రహ్మోత్సవాలు, ఉత్సవాలు, జాతరలు ఎక్కువ అయ్యేటువంటి స్థితి ఇవే. ఇంకా కొంతమంది అడుగుతూ ఉన్నారు, బ్రహ్మోత్సవాలు తిరుపతిది అప్పుడయింది కదా అని అంటే తిరుపతి బ్రహ్మోత్సవాలు వేరు, అది వెలిసినటువంటి దేవుడు. ఇక్కడ పునఃప్రతిష్ఠ ఇదంతా కూడా. ఇక్కడ పునఃప్రతిష్ఠ పూర్వకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడే చేశారు అనే విషయం కూడా మనకు, అంటే పూర్వ
చరిత్ర కూడా ఈ యొక్క తెలుగునాట కూడా కొంత మనకు స్పష్టీకృత అవుతుంది. అంటే ఇప్పుడు ఈ యొక్క శూన్యమాసం ఉన్నప్పటికీ ఒక దగ్గర జాతర ఉంది, ఒక దగ్గర బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఎట్లా అయినాయి మరి బ్రహ్మోత్సవాలు? ఇప్పుడు అక్కడ కూడా ఉత్సవాలు ఎప్పుడైతే ఈ యొక్క 22వ తారీఖు 12:29 మధ్యాహ్న సమయంలో అభిజిత్ ముహూర్తంలో 8 సెకండ్ల పాటు ఉన్నటువంటి పుష్కరాంశ అనేటువంటిది ఉంది. దాంట్లో 80 సెకండ్ల పాటు ఉన్నటువంటి పుష్కరాంశం ఉంది. దాంట్లో ఈ యొక్క ముహూర్తాన్ని చేస్తూ ఉన్నారు. సరిగ్గా అదే సమయానికి బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా అక్కడ ఉత్సవాలు చేస్తారు. ఇక్కడ ఇక మీదట కనుక ఎక్కడ జరిగినా ఉత్తరాయణంలోనే ఎక్కువ జాతరలు మిగతావి అవుతున్నాయి, ఇప్పుడే అవుతున్నాయి అంటే దాని యొక్క ఆధారం ఏమిటి? ఇది కూడా మనకు దాన్ని ఆధారంగా. ఇంకొక సందేహం రాజశేఖరం గారు, బాలరాముడి రాక కోసం దేశం ఏంటి ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది, ప్రాణప్రతిష్ఠ చేసుకుని ఆయన ఎప్పుడు మరి ఎంతమంది దృష్టి ఆయన మీద పడుతుందో ఆ నివారణకి కూడా ఏదో కార్యక్రమం చేస్తూ ఉండుంటారు కదా. ఖచ్చితంగా. ఇంకొక విషయం ఏమిటి అని అంటే ముహూర్త భాగం అనేటువంటిది సృష్టికి ప్రతి సృష్టి అయినటువంటిదే ముహూర్తము. అంటే ఇన్ని రోజుల నుంచి వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఇబ్బందులు తొలగించడానికి, ఉదాహరణకు మనందరికీ కూడా అర్థం కావాలి అని అంటే వారు వివాహానికి సంబంధించిన వధూవరుల యొక్క జాతకంలో ఉన్నటువంటి అనేక విధమైన ఇబ్బందులు పోగొట్టడానికి, ఆ దోష నివారణ కోసం ఏం చెయ్యాలి అని అంటే శాంతి పౌష్టికాలు అందరికీ తెలిసినవే, కానీ ఆ ముహూర్తాన్ని కూడా అట్లా చూడాలి అని అంటే వారిలో ఉన్నటువంటి దోష నివారణ కోసం చేసేటువంటిది. వాడు పుట్టినప్పుడు ఇట్లాగే ఉంది కదా జాతకం, ఇట్లాగే ఉంటాడు అనేటువంటిది లేదు. వారు చేసేటువంటి సత్కర్మల చేత, ఉత్తరోత్తర కర్మల చేత వారి యొక్క వృద్ధి అనేటువంటిది అవుతుంది. కనుకనే ఇక్కడ కూడా అంతే. మనం పూర్వం ఎంతమంది మ్లేచ్ఛులు కానీ అనేక విధమైనటువంటి వారు కానీ హిందూ ధర్మం పైన దండయాత్రలు చేసి మన రాముని యొక్క దేవాలయాన్ని, ఆ జన్మస్థలంలో ఉన్నటువంటి మన యొక్క జ్ఞాపకాన్ని, మన యొక్క ధర్మాన్ని దాన్నంతయు కూడా నేలమట్టం చేసేసి ఆ దుర్మార్గులు మళ్ళీ కూడా వాళ్ళే అడ్డుకొని వారి యొక్క ప్రార్థనా మందిరాలు కట్టుకొని అదే మాది అని అనుకొని దాని గురించి కోర్టులో కేసు వేయడం చూడండి. ఇంకా ఇంకేదో దానిపైన ఎంత హాస్యాస్పదమైనటువంటి అంశాలు. సరే, వైజయంతి గారి దగ్గరికి వెళ్దాం. వైజయంతి గారు, నిజంగా ఈరోజు మీరు రాశారు, నిన్న కూడా మీ ఏబీ పోస్ట్ చేశాం. అంటే ప్రస్తుతం సీతమ్మ వారు, రాముల వారు ఏంటి అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అయోధ్యలో అని పైనుంచి వాళ్ళు చూస్తున్నప్పుడు ఆయన జన్మించిన నాటి నుంచి దశరథ మహారాజు ఆయన అల్లారు ముద్దుగా ఎలా పెంచుకుంటూ వచ్చారు. తర్వాత వారి దేహత్యాగం ఆ జరిగిన సమయంలో ఈయన లేకపోవటం, తండ్రి లేని బిడ్డగా అడవుల్లో ఈయన ఉండటం, ఆ జ్ఞాపకాలన్నీ ఆయన చూసుకున్నారు కదా. ఈరోజు బాలరాముడు వస్తున్న వేళ నేను ఇందాకన్నట్టు బహుశా త్రేతాయుగంలో ఆ రోజు ఎవరైతే బాలరాముడి జనన సమయంలో ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ మనం కూడా ఉన్నామేమో, ఉండుండొచ్చు. కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమం చూడగలుగుతున్నామేమో. అవునా? అది మనం అలా భావన చేసుకోవడం కూడా మంచిది. అవును కాదు అనే వాదన చేయడం కంటే కూడా ఏదైనా భావనే కాబట్టి ఆ భావన చేసుకుని తీరాలి. నిజంగా ఆ టైంలో ఉన్నవాళ్ళు, ఈ కరసేవకులు అందరూ గతించిపోయారు. వాళ్ళు చేసిన ఆ త్యాగ ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం ఈ రోజున. అయితే ఇక్కడ దీని పక్క నుంచి మనకి ఇందాక శర్మగారు చెప్పినట్టుగా ఆటంకాలు ఎదురవుతున్నాయి అనే దానికి అది త్రేతాయుగంలో రాముడి పట్టాభిషేకం నుంచి మొదలైంది. మనకి కాసేపట్లో పట్టాభిషేకం అనగానే అడవులకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, మొట్టమొదటి ఆటంకం వచ్చింది. అయితే నా ఇది ఏంటంటే ఆటంకాలు మనిషి జీవితంలో వస్తాయి అంటే రామాయణాన్ని ఒక కథగా తీసుకుందాం. సోషల్గా అనే చెప్తున్నాను, ఎందుకంటే పురాణము దేవుడు అనే దానికంటే కూడా ఆ నమ్మకం ఉన్న వాళ్ళది నమ్మకం పక్కన పెడదాం. ఒక కథలాగా తీసుకుంటే మనకి చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ కింద చెప్పుకోవాలి. కష్టాలు ప్రతి మనిషి జీవితంలో వస్తాయి. అసలు పట్టాభిషిక్తుడు అవ్వవలసిన వాడు అరణ్యాల పాలయ్యాడంటే ఊహించుకోవడానికి అసలు మనకి అది చాలా చిత్రంగా అనిపిస్తుంది. అడవికి వెళ్ళాడు, అడవిలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో రాముడు పడినన్ని కష్టాలు ప్రపంచంలో ఎవ్వరూ పడలేదు. అందుకనే రాముడు మళ్ళీ తిరిగి. చిన్న సందేహం వైజయంతి గారు, గొప్ప గొప్ప మహర్షులు, వశిష్ఠ మహర్షి, శతానందులు ఇంతమంది ఉండి వాళ్ళకి ఈ ముహూర్తంలో ఈ దోషం ఉందని తెలియదా, లేకపోతే ఒక కార్యం కోసం ఆ ముహూర్తాన్ని నిర్ణయించారా? అట్లా అవుతుంది. ఏది జరిగినా మన మంచిగా అని అంటారు చూసారా, అట్లాగా తోసుకొస్తాయి అవన్నీ. ప్రతిదీ మంచి అయినా తోసుకొస్తుంది, చెడైనా తోసుకొస్తుంది. మనకి తెలియదు అది జరుగుతుంది అనేది. నేను అసలు ఊహించలేదు వచ్చి మాట్లాడతాను అని. కానీ రోజు ఎందుకో తెలియదు, ఒక 10 రోజుల నుంచి రామాయణం అలా వినడం, చదవడం, అదేదో రాముడు ఆవేశించినట్టు, అంటే మనస్ఫూర్తిగా అంటున్నమాట.
అలాంటిది మాట్లాడడానికి రావడం అంటే అది జరగడం కోసం నేను చదివానేమో అని నా వ్యక్తిగతంగా చెప్తున్నాను. సరే అది పక్కన పెడితే ఇంకా ఆటంకాల విషయంలోకి వస్తే మొత్తం అన్ని ఆటంకాలని ఎదుర్కొన్నాడు రాముడు. సముద్రం దాకా వెళ్ళినప్పుడు ఆటంకాలు ఎదుర్కొన్నాడు. చివరికి సీతమ్మ వారిని తెచ్చుకునే వరకు పడినన్ని కష్టాలు ఏ నరమానవుడు పడి ఉండడు. అందుకే మానవుడిగా పుట్టి ఇలా ఉండాలి మనిషి జీవితం అని చూపించి దేవుడిగా అయ్యాడు. మనకి అవతారం అని చెప్తాం. ఎవరిని చెప్తాం మనం అవతారం అని? మనిషిగా పుట్టి మంచి లక్షణాలు కలిగి దైవీ లక్షణాలను సంపాదించుకున్న వాడిని మనం దేవుడని చెప్తున్నాం. అంతేగాని దేవుడు అంటే ఎక్కడి నుంచో త్రిమూర్తుల్ని మనం దేవుడు అంటే ఆ విషయం పక్కన పెడితే అవతారాల విషయాలన్నిట్లలో కూడా మనకి ఈ కథ కనిపిస్తుంది. అలాగే ఆటంకాలు ఇంకొకటి, హనుమంతుడు సీతమ్మ వారిని వెతకడానికి బయలుదేరిన దగ్గర నుంచి మొట్టమొదట మైనాకుడి దగ్గర నుంచి చివరి దాకా ఆటంకాలు. ఇంకా ఆత్మహత్య చేసేసుకుందాం అనుకున్నాడు. ఆత్మహత్య చేసేసుకోవడానికి కూడా కారణం ఏంటి? నేను చూడలేదని చెప్పి వెనక్కి వెళ్ళి చెప్తే ఎవరెవరు చచ్చిపోతారని ఒక లిస్టు చదువుతాడు. ఫస్ట్ సుగ్రీవుడు చచ్చిపోతాడు, తర్వాత ఆ వానరులందరూ చచ్చిపోతారు. ఈ విషయం తెలిసి లక్ష్మణుడు, రాముడు, అయోధ్య నేను చూడలేదు అని ఒక్క ముక్క చెప్తే మొత్తం అందరూ చచ్చిపోతారు కాబట్టి నేను ఇక్కడ ప్రాణత్యాగం చేసేస్తే నేను వస్తాను లేని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని అనుకుంటాడు. అంటే ప్రతి మనిషి జీవితంలో ఒక విజయం సాధించాలంటే ఆటంకాలు అవుతూనే ఉంటాయి. ఆ ఆటంకాలని అధిగమించి, అందుకే పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఉపయోగపడే పుస్తకం సుందరకాండ అని చెప్తే దాన్ని ఏం చేశారంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి పని లేకుండా కూర్చున్న వాళ్ళు సుందరకాండ పారాయణం చేయండి అనే స్థితికి తీసుకొచ్చారు. పెద్దవాళ్ళు అయ్యాక అసలు ఏ అవసరం లేదు మనకి. చిన్ననాటి నుంచే చిన్నప్పుడే రామాయణాన్ని ఒక డిటెక్టివ్ స్టోరీలా కూడా చెప్పచ్చు. సీతాదేవి మనకంటే కథ తెలుసు కాబట్టి మనం ఫీల్ అయిపోతాం, కానీ కథ కొత్తగా చదివే వాళ్ళకి హనుమంతుడంత పెద్ద డిటెక్టివ్ ఇంకెవరు లేరు. ఎట్లా వెతుక్కున్నాడు, అసలు వెళ్తున్నాడు రకరకాలుగా చూస్తున్నాడు, ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు అసలు తనకి. అలాంటిది ఎన్నెన్నో చూశాడు. ఒక క్షణంలో మండోదరిని చూసి సీతాదేవేమో అనుకుని తన తోక ముద్దు పెట్టుకుని గెంతులేస్తాడు. వెంటనే తనని తనే తిట్టుకుంటాడు. అయ్యో ఏంటి ఈ కపి ప్రవృత్తి నాలో వచ్చింది. కపి ప్రవృత్తి అంటే అలా ఆలోచించడం అని. ఇంతమంది రాక్షస స్త్రీల మధ్యన అంటే అక్కడ అందరూ మనకి లంకలో ఏంటంటే మోస్ట్ మోడర్న్ సొసైటీ అదంతా. ప్యారిస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ప్రతి ఇంటికి బారు అన్నీ ఉంటాయి. అక్కడ స్త్రీ పురుష భేదం లేదు. ఆ వర్ణన అంతా చూస్తే కనుక అందరూ విచ్చలవిడిగా తాగేసి పడిపోయి ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఇది సందర్భం కాకపోయినా అంతమంది స్త్రీల మధ్యన హనుమంతుడు నిగ్రహంతో నిలబడ్డాడు. మనం చాలామందిని చూస్తాం, అంటే ఎవరినైనా ప్రలోభ పెట్టాలంటే డబ్బులు, మద్యము, మగువ అని చెప్తూ ఉంటాం. అలాంటిది ప్రలోభాలు కాదు కదా, తన కళ్ళు చెదరనివ్వలేదు. ఇవన్నీ నుండి అంటే మనం వాళ్ళ వెనకాలే నడుస్తూ ఉంటే మన జీవితం ఎలా కావాలో మనం మలుచుకోగలుగుతాం. హనుమంతుడి నిగ్రహం గురించి మరిన్ని వివరాలు ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. మరికొన్ని గంటల్లో దేశంలో ఓ మహా ఘట్టానికి తెరలేవనుంది. అయోధ్య మహానగరం నడిబొడ్డున శ్రీరామచంద్రుల వారు కొలువు తీరనున్నారు. అయోధ్య రామ మందిర ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 12:15 నుంచి 12:45 మధ్య జరగనుండగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రాణప్రతిష్ఠకు ముందు చేసే ప్రత్యేక పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రీరాముని విగ్రహానికి జీవం పోసే కార్యక్రమంగా దీన్ని చెప్పవచ్చు. దీంతో అయోధ్యలో ఇప్పటికే ఆధ్యాత్మికత సంతరించుకుంది. ఇక అయోధ్యాపురిలో శ్రీ సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఒకసారి చూద్దాం.
నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. దేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడు శ్రీరామనామ జపాన్ని పఠిస్తున్నారు. మరి కాసేపట్లో అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ వేడుక జరగనుంది. దీనికోసం అందరూ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అయోధ్య రామ మందిరం గర్భగుడిలో రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చిద్విలాసంతో ఉన్న బాలరాముడి మోము ఎంతో సుందరంగా ఉంది. సాలగ్రామ రాతితో తయారైన విగ్రహం చూస్తే ఎవ్వరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. అంతటి సౌందర్య రూపం చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. ఈరోజు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేడుక జరగనుంది. 23వ తేదీ నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నాడు. 51 అంగుళాల ఎత్తులో ఉన్న బాలరాముడి విగ్రహం చూసేందుకు 2 కళ్ళు సరిపోవటం లేదు. ఈ విగ్రహం 200 కిలోల బరువు ఉండగా కర్ణాటకకు చెందిన అరుణ్ యోగి దీన్ని రూపొందించారు. శ్రీరాముని బాల్య రూపంలోని విగ్రహం ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది. చేతిలో బంగారు బాణం, బంగారు విల్లుతో ఎంతో ఆకర్షణీయంగా విశిష్టంగా ఉంది. రాముడి విగ్రహం చుట్టూ విష్ణుమూర్తి దశావతారాలున్నాయి. వాటితో పాటు విగ్రహం దిగువన ఒకవైపు హనుమంతుడు, మరొక వైపు గరుడదేవుడు ఉన్నారు. తామర పువ్వు మీద రాముడి విగ్రహం నిలబడి ఉంటుంది. రామ్లల్లా విగ్రహం అంచుల మీద విష్ణుమూర్తి 10 అవతారాలైన మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురాముడు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి అవతారాలకు చెందిన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. వీటితో పాటు సూర్య భగవానుడు, శంఖం, స్వస్తిక్, సుదర్శన చక్రం, గద, ఓంకారం వంటివి రాముడి విగ్రహ కిరీటం వైపు కనిపిస్తాయి. దీని మీద చేసిన కళాఖండాలు అద్భుతంగా ఔరా అనిపిస్తాయి. ఈ విగ్రహం తయారీకి ఒక రాయి మాత్రమే ఉపయోగించారు. ఏకశిలా విగ్రహంగా జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్. ముహూర్త భాగం గురించి మాట్లాడుతున్నారు రాజశేఖర్ గారు. ఇందాక వారిని అడిగినప్పుడు ఈ ముహూర్త నిర్ణయం జరిగినప్పుడు వశిష్ఠ మహర్షి సాక్షాత్ మీరు అన్నారు కదా, పంచబ్రహ్మంలో వారొకరు, వారికి తెలియదా పట్టాభిషేక ముహూర్తం అరణ్యవాసానికి దారితీస్తుందని? అవునండి, తెలుసండి. ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలిసేవారు. అరణ్యవాసంలో ధర్మ అంటే రామో ధర్మవాన్ విగ్రహ అని, అంటే ఒక ధర్మానికి ప్రతీకమైనటువంటి ఒక రూపం ఏమిటి అని అంటే ప్రత్యక్షమే రాముల వారి యొక్క రూపం మనకు. కనుక ఆయన ధర్మాన్ని నిలబెట్టడానికి ఈ యొక్క అవతారం అనేటువంటిది వచ్చింది. ఆ అవతార పురుషుడైనటువంటి ఆ యొక్క రాముల వారు ఎవరైతే ఉన్నారో ఈ అరణ్యవాసము, అజ్ఞాతవాసము, అట్లాగే ఈ విధమైనటువంటి స్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, భూమండలంలో వివిధ ప్రదేశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా పోగొట్టడానికి ఇవన్నీ కూడా ఆయన వెళ్ళాల్సినటువంటి స్థితులు. అంటే అవతారం ఎత్తాల్సినటువంటి స్థితి ఉన్నటువంటి వారు కాదు. ఆ విధమైనటువంటి అవతారం ఎందుకోసము, ఆయన నడవడిక ఏదైతే ఉందో ప్రతి నడవడిక మనిషి యొక్క జీవితానికి ఒక ఉదాహరణపూరితమైనటువంటిది. ఒక చిన్న పిల్లవాడిని చూసుకోండి, నా పిల్లవాడు రాముని వలే ఉండాలి అనుకుంటాడు, నా యొక్క భర్త రాముని వలే ఉండాలి అనుకుంటాడు. ఒక వీరుణ్ణి చూసుకుంటే ఆ విల్లు పట్టుకున్న రాముడే కనపడతాడు. మనకు ఒక శాంతమూర్తి ఎవరయ్యా అంటే దానికి ప్రతీక రాముడే. అంటే ఏ విధమైనటువంటి ఉదాహరణ అయినా ఈ సాక్షాత్తు రాముల వారే మన ముందు ప్రత్యక్షమయ్యేటువంటిది. ఇంకో విషయం కూడా మన మీడియా ద్వారా చెప్పదలుచుకున్నటువంటిది, ఈరోజు హిందూ ధర్మానికి సంబంధించిన విషయాలని అంటూ ఉన్నారు. ఇది ఒక మతానికి సంబంధించిన అంశం కాదు, ప్రపంచానికి. మరి ఇతర మతాల్లో ఒక ఇస్లామిక్ అనుకోండి, ఒక క్రిస్టియన్స్ అనుకోండి, మంచి పుత్రుడు ఉండాలి అనుకోరా, మంచి భర్త ఉండాలని అనుకోరా వారు? కనుక ఆ విధమైనటువంటి విషయానికి ఎవరయ్యా నీకు ఉదాహరణ అంటే మంచి భర్తకైనా కానీ రాముల వారే ఉదాహరణ. ఈరోజు ఎవరికైనా మతంతో సంబంధం లేదు, మిగతా వాటితో సంబంధం లేదు. రాముల వారు అందరికీ కూడా ఆయన దేవుడే. కనుక ఈ రాముల వారి యొక్క ప్రతిష్ఠ కూడా, ఆయన యొక్క జన్మానికి ఇప్పుడు ప్రతిష్టకు కూడా అనేక విధమైన పోలికలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఈరోజు ముహూర్తానికిను స్వామివారి జనన ముహూర్తానికి ఏమైనా లింక్ ఉందా? ఆ విధం అంటే దానికి సంబంధించిన నిగూఢ రహస్యాలు తెలిసినటువంటి వారికి అది శోధిస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా ఉంది. ఆ ఇచ్చినటువంటి వారు గణేష్ ద్రావిడ్ గారని చాలా జ్ఞాని. ఆయన తర్క మీమాంస శాస్త్రాలు, షట్శాస్త్రాల్లో చాలా ఉద్దండుడైన పండితుడు. భరతఖండంలో ప్రప్రథమంలో జ్యోతిష్య భాగంలో ఉండేటువంటి గురుతుల్యులు వారు. వారణాసిలో ఉంటారు వారు.
వారు ఈ యొక్క ముహూర్తాన్ని ఇచ్చారు. స్వామివారి యొక్క జనన కాలంలో ఉన్నటువంటి లగ్నానికి అప్పుడున్న నక్షత్రాలు ఎట్లా ఉన్నాయో రాముల వారి యొక్క జన్మంలో ఒకసారి చెప్తాను. ఉచ్ఛస్తే గ్రహపంచకే సురగురౌ సేంధౌ నవమ్యాంతిథౌ లగ్నే కర్కటకే పునర్వసుయుతే మేషంగతే పూషణీ నిత్తగ్ధం నిఖిలాపలాశ సమిధా మేత్యాధయోద్ధారయః ఆవిర్భూతమపూర్వమఖిలం యత్కించిదేకం మహా. స్వామివారు కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రం 4వ పాదంలో బృహస్పతి చంద్రుడు ఆ యొక్క లగ్నంలో ఉన్నప్పుడు గజకేసరి యోగంలో 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు వీరి యొక్క జననం అనేటువంటిది అయ్యింది అని. అట్లాగే ఇప్పుడు కూడా ఈయన యొక్క జననం ఏదైతే చరలగ్నంలో కర్కాటక లగ్నంలో అయిందో మేషలగ్నంలో ఇప్పుడు అవుతున్నది. ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు ఈ ప్రతిష్టలు స్థిర లగ్నంలో పెట్టాలి, చరలగ్నంలో పెట్టడం ఏమిటి అని. మరి అనేక విధమైనటువంటి విషయం శుభాలు ఎక్కువగా ఉన్నటువంటి ముహూర్తాన్ని చూస్తూ ఉంటాం కనుక దీనికి ఎక్కువగా శుభగత్వం అనేటువంటిది ఉంది. కాబట్టి దాంట్లో చరలగ్నంలో బృహస్పతి లగ్నస్థిత బృహస్పతి మిత్రక్షేత్రంలో ఉండడము, చంద్రుడు ఆయన ఉచ్చస్థానంలో ఉండడం, దానితో పాటుగా భాగ్యస్థానంలో శుక్రుడు బుధుడు కుజుడు కూడా ఈ యొక్క ముహూర్తంలో ఉండడము, రవి ఇక్కడ ఉచ్చస్థానంలో ఆయన యొక్క జన్మ జాతకంలో రాముల వారి యొక్క జన్మ జాతకంలో రవి ఉచ్చస్థానంలో ఉన్నారంటే ఇప్పుడు రవి మకర స్థిత రవి. ఇంకొక విషయం ఏమిటి అని అంటే ఇప్పుడు అభిజిత ముహూర్తంలో ఈ ముహూర్తం అనేటువంటిది అవుతుందండి. సూర్య ఉదయానికి 4వ లగ్నము, రోజు 12 లగ్నాలు ఉంటాయి, 4వ లగ్నము ఈ యొక్క అభిజిత లగ్నము. మేషలగ్నము అభిజిత లగ్నం అయింది కాబట్టి సూర్యుని యొక్క శక్తి, ఈయన ఏ వంశము? సూర్యవంశం కదా రాముల వారు. దానితో పాటు మనను పరిపాలించాల్సింది ఎవరయ్యా అనంటే మన హిందూ ధర్మం ప్రకారము మిగతా రాజులు ఇంకెవరో పేర్లన్నీ కూడా చెప్తూ ఉన్నప్పటికీ ఎవరయ్యా అంటే మనకు రాముల వారు పరిపాలన చేయాలనుకుంటాం. రాముల వారి యొక్క ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆయన చాలా సుభిక్షంగా దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చాని 11,000 సంవత్సరాలు సుభిక్షంగా ఈ యొక్క భూమండలాన్ని పరిపాలన చేశారు. ఇప్పుడు ఈ యొక్క లగ్నం ద్వారా కూడా ఈ ముహూర్తం ద్వారా చాలా స్థిరచిత్తమైనటువంటి విధంగా మన యొక్క ధర్మం అనేటువంటిది నిరంతరం దినదిన వృద్ధి, హిందూ ధర్మం అనేటువంటిది యావత్ ప్రపంచానికే చాలా ఆదర్శంగా మారుతుంది. ఖచ్చితంగా భరతఖండం అనేటువంటిది మునుముందు అభివృద్ధి ఎవరూ కూడా ఆపలేరు. ఈ యొక్క అయోధ్య ముహూర్తం అనేటువంటిది అట్లాగే ఉంది. ఎందుకంటే ఒక్క లగ్నానికి సంబంధించిన ముహూర్తం పెట్టాలి అనుకుంటే ఏదో ఒక గ్రహం మంచిగా ఉంటే చాలు అనుకుంటాం. ఏ శుక్రగ్రహమో బృహస్పతో బుధుడో ఒక్కరు బాగున్నా వారికి కేంద్రకోణ స్థితులు వచ్చినా ఆ విధంగా చేస్తే బాగుండు అనుకుంటామే. ఇక్కడ ఉన్నటువంటి స్థితిలో మాత్రము 3 గ్రహాలు, ఏ శుభగ్రహాలను చూసి ముహూర్తం పెడతామో ఆ 3 శుభగ్రహాలు చాలా మంచి స్థితిలో ఉన్నాయి. ఇంకా 4వది చంద్రుడు కూడా ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఎందుకంటే శుద్ధమందు ముహూర్తం పెడుతూ ఉన్నాము కాబట్టి ఎట్లా అయ్యా దానికి సంబంధించిన ఆధారం కూడా ఉంటుంది. శుక్ర 5 సహస్రాని బుధ 5 శతాని చ లక్షమేకంతు దోషాని గురు కేంద్ర వ్యపోహతు అని ముహూర్త దర్పణం అనేటువంటి గ్రంథంలో చెప్పబడింది. అంటే శుక్రుడు 5,000 దోషాలు ఆయన కేంద్ర కోణాల్లో ఉండడం చేత ముహూర్తానికి పట్టిన దోషాలు పోగొడతాడు, హరిస్తాడు. అట్లాగే అంటే మీరు ముహూర్త భాగంలో వశిష్ఠుల వారు ఎట్లా పెట్టారు దానికి పోలిక ఇక్కడ ఎట్లా ఉంది అని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఒక్క శుక్రుడు అట్లా ఉంటేనే నిజంగా ఇది దేవరహస్యం మీరు ఈరోజు రివీల్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది అంటే దాని గురించి వారికి ఒక ముహూర్త భాగం గురించే తెలపడం కాదు, పూర్వపరమైనటువంటి ఆ యొక్క పురాణ గాథలు కానీ రాముల వారి యొక్క పుట్టుక కానీ ఆయన లగ్నము కానీ
ఆ జాతకం ఏదైతే ఉందో ఆ జాతకాన్ని చూసి పరిశోధన చేస్తే ఇప్పుడు ఉన్న ముహూర్తానికి అనేక సంబంధాలు ఉన్నాయన్నట్టు. బుధుడు కూడా బుధః పంచశతానిచ అని బుధుడు కూడా కేంద్ర కోణాల్లో ఉంటే 500 దోషాలు పోగొడతాడు. ఇంకా చాలా అద్భుతం ఏమిటి అని అంటే బృహస్పతి ఉండడం చేత బుధపంచ శుక్రప్రంచ సహస్రాని బుధపంచ శతాని చ లక్షమేకంతు దోషాని. అంటే బృహస్పతి కేంద్ర కోణాల్లో ఉండడం చేత 1,00,000 దోషాలు పోగొడతాడు. కనుక అవన్నీ కూడా 3 గ్రహాలు మంచి కేంద్ర కోణాల్లో ఉన్నాయి. ఏ ఒక్క గ్రహం ఉన్నా చాలురా అనుకుంటే ముగ్గురు కేంద్ర కోణాల్లో ఉన్నారు. ఈ యొక్క లగ్నానికి ఈరోజు చంద్రుడు ఉచ్చస్థానంలో ఉండడం, ద్వితీయ స్థాన స్థిత చంద్రుడు ఉండడం చేత ఈ యొక్క వృద్ధి ఈరోజు పెట్టినటువంటి ముహూర్తానికి సంబంధించిన ఇప్పుడు ఎక్కడ చూడండి, ఎక్కడ చూసినా రాముల వారి యొక్క జెండా. ఇంకా వచ్చే నేను సమయంలో కూడా మన మీడియాకు స్టూడియోకు వచ్చే దారిలో ఒక సోదరులు పాపం వారు ముస్లిమ్స్ కూడా దేవాలయం పక్కన డేరా వేసుకొని వంటలు వండుతూ ఉన్నారు ఈరోజు. అంటే దేవాలయం పక్కన అన్నదానం కోసం వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. చూడండి ఎంత సద్భావనాపూరితమైనటువంటి అంశాలు ఏర్పడుతూ ఉన్నాయో. ఈ విధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రారంభం మాత్రమే. అందరు అనుకుంటూ ఉన్నారు ఈరోజు ఏదో అయోధ్య అయింది, ఈరోజు మాత్రమే ఈ యొక్క హడావిడి, తర్వాత రేపటి నుంచి కాదు ఏమీ ఉండదని. ఈరోజు ప్రారంభము. ఇక్కడి నుండి ఈ యొక్క ధర్మం అనేటువంటిది ఇక వికసిల్లుతూ ఉంటుంది, దినదిన వృద్ధి అవుతుంది దాని అనేటువంటి ప్రతీకకు. ఎందుకంటే కారకుడైనటువంటి శనీశ్వరుని యొక్క తత్వాన్ని కూడా చూస్తారు. ఈ ముహూర్త భాగంలో చెడు గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, దాని పోకడలు ఎట్లా ఉన్నాయండి. ఆ చెడు గ్రహం కూడా ఏకాదశ స్థానంలో ఉంది. ఎట్లాంటి గ్రహమైనా కానీ త్రిషడయాల్లో ఉండడం చేత చెడుత్వం అనేటువంటి దానికి ఉన్నటువంటి అయోగత్వమైనటువంటిది కూడా పోయి యోగత్వంగా అది మారుతుంది. అంతేకాకుండా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. స్వస్థ అంటే చెడువాడు కూడా చాలా మంచి దృష్టి కలుగుతుంది. వాడు మంచి చెయ్యాలి అనుకుంటారు. నేను చెప్పాను సృష్టికి ప్రతి సృష్టి అయినటువంటిది ముహూర్తం. అంటే ఇది వరకు జరిగినటువంటి సంఘటనలు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇది విజయ ముహూర్తము. ఎందుకంటే రవి ఉత్తరాషాఢ నక్షత్రంలో 4వ పాదంలో ఉన్నాడు. ఇంకొక అంశం ఏమిటి అంటే నక్షత్రాలు 27 అని అందరికీ తెలుసు, కానీ ముహూర్త భాగం ప్రకారం 28 నక్షత్రాలు. ఇంకా అదనంగా వచ్చి చేరిన నక్షత్రం ఏమిటి అని అంటే అభిజిత నక్షత్రం అనేటువంటిది ఉంటుంది. అది ఉత్తరాషాఢ నక్షత్రానికి శ్రవణ నక్షత్రానికి మధ్య భాగంలో ఉంటుంది. అది నక్షత్రేష్టిలో దానికి సంబంధించినటువంటి అంశం కూడా వస్తుంది. అది కూడా దానికి అధిష్టాన దేవత బ్రహ్మ అని. ఉత్తరాషాఢ నక్షత్రంలో 3, 4వ పాదము, శ్రవణ నక్షత్రంలో 1, 2 పాదాలు, అంటే ఒక నక్షత్రానికి 4 పాదాలు కదా. ఈ యొక్క నక్షత్రానికి ఎక్కడయ్యా పాదాలు, మరి దీని యొక్క స్థానాలు ఏమిటి అని అంటే ఈ యొక్క నక్షత్రంలోంచి 2 పాదాలు, ఆ యొక్క నక్షత్రంలోంచి 2 పాదాలు. దీని యొక్క బలం ఎప్పుడు ఉంటుంది? మరి ఈ యొక్క అభిజిత నక్షత్రం యొక్క శక్తి అనేటువంటిది ఎక్కువగా ఉండేటువంటి స్థితి ఎప్పుడు అని అంటే ఉత్తరాషాఢ నక్షత్రము 4వ పాదంలో ఉన్నప్పుడు దీని యొక్క బలం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది అని బృహత్సంహిత లాంటి గ్రంథాల్లో ఖచ్చితంగా చెప్పబడినటువంటి అంశము. దీనికి ఆధారాలు కూడా చెప్తున్నాను నేను. ప్రతి ఒక్క గ్రంథ ఆధారాలు చెప్తున్నాను నేను, ఊరికే చెప్తున్నటువంటి అంశం ప్రతిదీ ఆధారం పెట్టుకొని చెప్తున్నాం. కనుక ఈ యొక్క ఆధారతుల్యమైనటువంటి అంశాల్లో ఉత్తరాషాఢ నక్షత్రం రవికి సంబంధించిన నక్షత్రం. మనము గ్రహాలకు అధిపతి కూడా రవి. ఆ యొక్క రాజు యొక్క స్థితిని చూడాల్సింది ఎట్లా అయ్యా అంటే రవిగ్రహాన్ని బట్టి చూడాలి. ఆయన యొక్క పుట్టిన సందర్భంలో రవి ఉచ్చస్థానంలో రాముల వారికి ఉంటే ఇక్కడ కూడా ఉత్తరాషాఢలో ఉన్నాడు. మరి చాలామంది మకరంలో ఏదో శత్రుక్షేత్రంలో ఉన్నాడని వారికి తెలిసి తెలవనటువంటి మిడిమిడి జ్ఞానంతో చెప్తూ ఉన్నారు. కానీ దాని లోతు పరిశీలన చేస్తే, సూక్ష్మ పరిశీలన చేస్తే మనము అంతుపట్టేటువంటి అంశాలు చాలా అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏమిటి అంటే ఉచ్చస్థానంలో ఉన్నటువంటి రవి కంటే కూడా 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఎక్కడ ఇస్తాడంటే అభిజిత నక్షత్రంలో 4వ పాదంలో రవి ఉండడం చేత ఆయన ఉచ్చంలో ఉన్నటువంటి ఫలితం కంటే కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ఇంకొక సందేహం కలుగుతుంది రాజేశ్వరం గారు, అంటే జనబాహుళ్యం నుంచి పెద్దగా దీని మీద పరిజ్ఞానం లేని వాళ్ళు, లేకపోతే రాముణ్ణి వ్యతిరేకించేవాళ్ళు, వ్యతిరేకించే ధర్మంలో పుట్టిన వాళ్ళు అంటే ఏంటంటే ఏదో రకంగా అడ్డంకి సృష్టించాలి కదా. ఆలయ నిర్మాణం సంపూర్ణంగా జరగకుండానే ప్రతిష్ఠ చేయడం అనేది అరిష్టం అని అంటున్నారు.
అంటే వాళ్ళకున్న ప్రశ్నలో సహేతుకత గురించి నేను మాట్లాడట్లేదు కానీ బట్ అలాంటి అజ్ఞానులకు కూడా కొంత క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఖచ్చితంగా అది మనం బాధ్యత కూడా. ఏమిటి అని అంటే గర్భాలయం మాత్రమే ముఖ్యము అక్కడ. గర్భాలయం తర్వాత అంచెలంచెలుగా మనకు అనేక విధమైనటువంటి, ఇప్పుడు కేదార్నాథ్ ఉంది, మొట్టమొదటి గర్భాలయమే ఉండేది, తర్వాత మొత్తం అంతా కూడా పెంచుకుంటూ వెళ్ళారు. అన్ని దేవాలయాలు ఆ విధంగానే క్షేత్రపదం అనేటువంటి విషయాలు. అంటే ఇక్కడ ఒక గృహాన్ని పట్టుకుంటే గృహపదము, క్షేత్రపదము, ఆ విధమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో క్షేత్రపదానికి సంబంధించినటువంటి అంశాలు చాలా ఉంటాయి. గుడి కట్టిన తర్వాత, అంటే గర్భగుడి కట్టిన తర్వాత దానికి సంబంధించినటువంటి మంటపాలు కానీ మాది అవన్నీ కూడా అంచెలంచెలుగా పెరిగేటువంటి స్థితి. మూల విధమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఈ యొక్క ప్రతిష్ఠ చేయడానికి ఎంతవరకైతే అర్హతాపూరితమైనటువంటి నిర్మాణం అయిందా కాలేదా అంతవరకే పరిగణలోకి తీసుకోవాలి అవకాశం. అది దాని గురించి చర్చ చేయాలి మనం. ఆ అర్హత అనేటువంటిది అయినటువంటి స్థితి నిర్మాణం అయిపోయింది. ఇంకా సంపూర్ణంగా కూడా ఇక్కడ నిర్మాణం ఎంతవరకైతే చేపట్టాలి అని ప్రధాన మందిర నిర్మాణం ఉందో, అంటే గర్భాలయం కాకుండా మందిర నిర్మాణం కూడా దాదాపు సంపూర్తయింది. ఇంకొకరు అంటారు ఆ శిఖరము అనేటువంటిది పెట్టలేదు, ఆ శిఖరం అనేటువంటిది పెట్టి దాన్ని అంచెలంచెలుగా పెట్టేటువంటి స్థితులు ఉంటాయి. ఇంకొక విషయం కూడా ఉందండి, ఇక్కడ ధ్వజస్తంభ స్థాపన కూడా దేవాలయాలు కట్టిన తర్వాత మళ్ళీ ధ్వజస్తంభాన్ని పెట్టినటువంటి స్థితులు కూడా ఎన్నో కూడా చూస్తూ ఉన్నాము. కనుక ఆ కుంభాభిషేకాలు కూడా తర్వాత చేసినటువంటి స్థితులు ఉన్నాయి. ప్రతిష్టాపూరితమైనటువంటి అంశాల్లో చాలా పట్టున్నటువంటి 2 సందేహాలు స్వామి. సాధారణంగా దక్షిణాదిలో ధ్వజస్తంభాలు చూస్తుంటాం మనం, ఉత్తరాదిలో కనపడవు ఒకటి. రెండోది, ఈ పెట్టిన ముహూర్తం యుద్ధకాంక్షను రగిల్చే ముహూర్తం, పరాయి దేశాలతో మనకి శత్రుత్వం వస్తుందని చెప్పేసి వితండంగా వాదించి ఈ శాస్త్రం మీద ఎంతో కొంత పరిజ్ఞానం ఉండి, నేను ఎంతో కొంత అని అంటున్నాను, పరిజ్ఞానం ఉండి ఏదో రకంగా నేను అదే అనుకుంటా, రామాయణం శాంతం చదువుతుంటే నాకు అనిపించింది అంటే ప్రతి చోట ఆయనకు ఆటంకమే, వాటన్నిటిని అధిగమిస్తూ ముందుకెళ్ళారు. తీరా మోసి ఈరోజు బాలరాముడు వస్తుంటే మళ్ళీ ఆటంకాలు. నిజంగా ఇది మన దేశంలో యుద్ధకాంక్ష రగిలించి జాతిని పరాయి దేశాల మీద, ప్రత్యేకించి దాయాది దేశాల మీద దాడికి దిగేలా చేస్తుందా అని వారు చేస్తుంది అని వారి విషయం ఏంటంటే, ఇందాక చెప్పాను, మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి వారు అనేక విధంగా చూడొచ్చు. రాముణ్ణి ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో వారికి ఒక శత్రువుకు నిర్భేద్యంగా కనబడ్డాడు. విన్నారా? ఒక ఆ విధమైనటువంటి శాంతమూర్తికి శాంతస్వరూపంలోనే ఉదాహరణగా ఉన్నటువంటి వారు. కనుకనే ఇందాకనే అనుకున్నాం మనం, రాముల వారి యొక్క అవతారానికి సంబంధించిన అంశంలో వివిధమైనటువంటి ఘట్టాలు మానవుని యొక్క జీవితంలో ఏర్పడతాయో దాంట్లో ఉదాహరణపూరితమైనటువంటి అంశాలు దాంట్లో రాముని యొక్క అవతారంలోనే ఆయన యొక్క నడవడికలో మనం ప్రతిదాన్ని చూస్తాం. ఆ విధమైన విషయాలు ముహూర్త భాగంలో కూడా ఉన్నాయి. వాళ్ళు ఆ విధమైనటువంటి, అంటే ఒక యుద్ధరాముణ్ణి చూసారేమో, యుద్ధరాముణ్ణి చూసినప్పుడు ప్రపంచ దేశాలకు చాలా నిర్భేద్యంగానే కనబడతాం ఈ యొక్క భరతఖండము. ఎందుకంటే కుజుడు వారు ఖచ్చితంగా భాగ్యస్థానంలో ఉన్నాడు, విజయకారకుడైనటువంటి వారు కుజుడే. కనుకనే ఆయన శాంతమూర్తులకు శాంతము ఎట్లా అయ్యా ఈ ముహూర్తం ద్వారా అంటే, బృహస్పతి లగ్నంలో ఉన్నాడు, చంద్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. కనుకనే శాంతమూర్తులకు శాంతమే. ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రంగా మునుముందు మన యొక్క భరతఖండానికి కాదండి, యావత్ ప్రపంచానికి రాజధానిగా అయిపోతుంది ఈ యొక్క అయోధ్య నగరం. అది ఖచ్చితంగా తథ్యం. మనం మునుముందు చూస్తాం. మన మీడియా ద్వారా ఎవరైతే ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారో ఆధ్యాత్మిక రాజధాని మన యొక్క ఈ అయోధ్య నగరి, అది ఖచ్చితము. మనమందరం కూడా చూడబోతూ ఉన్నాం. ఇంకా మిగతా పరమైనటువంటి అంశాలు, అంటే ఒక దేశము ఉన్నదనుకోండి, దేశానికి కాపాడుకోవడానికి మనము సెక్యూరిటీ కూడా అవసరమే కదండి. సెక్యూరిటీ అవసరం కాబట్టి ఆ సెక్యూరిటీ సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా చక్కగా ఉండాలి. కనుక దాన్ని కూడా చూసినా, ఆ విధమైనటువంటి కోణంలో ముహూర్తాన్ని చూసినా ఖచ్చితంగా చాలా బాగున్నది. ఆ విధమైనటువంటి కోణంలో ఏదైతే చూసారో కొంత మీరు సరైనటువంటి జ్ఞానంతో మీకు ఉన్నటువంటి గురువులను కూడా మీరు సంప్రదించి ముహూర్త విశ్లేషణ చేయండి. ఎందుకంటే మన దాని ద్వారా సలహా కూడా ఇస్తున్నాను వారికి. ఏమిటి అని అంటే, ఇది నలుగురు కలిసి
ముహూర్తం గురించి మంచి సద్భావనాపూరితమైనటువంటి సశాస్త్రబద్ధమైన జ్ఞానం ఉన్నటువంటి వారు నలుగురు కలిసి విచారం చేయండి. మీకే తెలుస్తుంది ముహూర్తంలో ఉన్నటువంటి అంతరపూరితమైనటువంటి అనేకమైన నిగూఢ రహస్యాలు ఏమిటి అనేటువంటి విషయం చెప్తుంది. ఖచ్చితంగా రాజశ్రమ గారు మీకు కూడా సమయం కావస్తోంది. చివరి ప్రశ్న, తప్పకుండా ఈసారి బాలరాముడు వచ్చాడు, ఈసారైనా దశరథ మహారాజ్ దగ్గరే ఉండేలాగా అరణ్యవాసం లేకుండా ఈ ముహూర్తం పెట్టారా? ఆయన ఇక్కడే ఉండాలి. విషయం ఏమిటి అని అంటే, రాముల వారికి అరణ్యవాసము అజ్ఞాతవాసము అవన్నీ కూడా ఆ విధమైనటువంటి అవతారంలో ఆయన అవతారం ఎత్తిందే అరణ్యవాసాలు అజ్ఞాతవాసాల్లో అక్కడ ఉన్న స్థలంలో ఉన్నటువంటి రాక్షస సంహారం చేయడానికి. మరి రావణాసురుడు కూడా ఈయన చేత రాముడి చేతనే ఆయన సంహరింపబడాలి అని వరం కోరుకున్నటువంటి వారు. దాంట్లో అనేక విధమైనటువంటి మనజేమ మనుష్యానాం కారణం బంధమోక్షయోహని అంటే ఈ యొక్క నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాను, మీకు నాకు రాసి పెట్టినటువంటి అనేక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు పూర్వజన్మలో ఉంటాయి. వీరి ద్వారా వీరికి సలహా వస్తుంది, వీరు ప్రోత్సాహం చేస్తారు అని. కనుక ఈ విధమైనటువంటి అంశాలు వారికి కూడా ఉన్నాయి. కనుక ఇట్లాంటి ఈ యొక్క ముహూర్తం ఏదైతే ఉందో ఖచ్చితంగా మీకు మొట్టమొదటే చెప్పాను, దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చాని 11,000 సంవత్సరాల పాటు రాముల వారు ఆ అయోధ్యలో అంటే మన యొక్క అప్పుడు ఏదైతే అది దాన్ని ఉదాహరణగా తీసుకుంటూ ఉన్నాం, ఇక్కడ కూడా ఆ రాముల వారు శాశ్వతంగా అక్కడ నిలబడి మన చేత అందరి రాజుల చేత మంచి ధర్మ పరిపాలన చెయ్యాలి అనేటువంటి ఆదేశం ఇస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇది ధర్మం నిలబడుతుంది. అస్థిరం జీవనంలోకే అస్థిరం ధనయవ్వనే అస్థిరం ధాతృపుత్రీచ ధర్మకీర్తిద్వయం స్థిరం. రాముల వారు చంచల స్వభావులు కారు. ఎందుకంటే యుగాంతరాలు దాటాయి, 1,00,000 సంవత్సరాలు దాటాయి. ఏ యొక్క రాజును కానీ ఎవరిని కూడా ఉదాహరణ తీసుకోవట్లేదు. ఎవరయ్యా మనకు ఉదాహరణ? ఎవరిని తలుచుకుంటూ మనం బతుకుతూ ఉన్నాం? రాముల వారినే తలుచుకుంటూ మన యొక్క జీవితం చేస్తూ ఉన్నాం. ఎందుకయ్యా? ధర్మమే మూలాధారమైనటువంటి అంశము. ఏది శాశ్వతము? మన యొక్క ఆస్తిపాస్తులు, మన యొక్క పుత్రపౌత్రులు, మన యొక్క కామక్రోధాలు ఏవి కూడా శాశ్వతం కాదు. అవన్నీ కూడా అశాశ్వతమైనటువంటిది. మనం చేసుకున్న పుణ్యమే, కీర్తి ప్రతిష్టలే, మనం ఆచరించినటువంటి ధర్మమే మనను నిలబెడుతుంది. అదే స్థిరంగా ఉంటుంది. రాముల వారు అస్థిరులు కాదు. ఎందుకంటే వారు స్థిర ప్రభావులు కాబట్టి ఎన్ని యుగాలైనా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ప్రపంచమంతయు కూడా పండుగ చేసుకునేటువంటిది. యావత్ ప్రపంచాన్నే పండుగ చేసుకుంటున్నది ఈరోజు. అమెరికా అంతే. ఈరోజు మా స్నేహితులు కూడా పంపించారు. అక్కడ కూడా చాలా కంపెనీల్లో స్వామివారి యొక్క పూజ ఫోటో పెట్టేసి ఈ సమయంలో వాళ్ళు టీవీలో అవన్నీ కూడా పెడుతున్నారట. అంటే ఈ యొక్క వేడుకని వారందరూ కూడా లైవ్ పెడుతూ ఉన్నారు. ప్రపంచంలో చాలా దేశాలు ఈ విధమైనటువంటి ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ ఉన్నాయి. అందరికీ కూడా ఏ యొక్క ప్రత్యక్ష ప్రసారం ఇంత గొప్పగా ఏ వేడుక కూడా కాలేదు ఈ మధ్యకాలంలో. ప్రపంచమంతయు కూడా చేసుకుంటుంది. మరి స్థిర ప్రభావమైనటువంటి వారే కాబట్టి అంత మళ్ళీ కూడా అద్భుత చారిత్రక ఘట్టం ఇది. అత్యంత అద్భుతమైనటువంటి చారిత్రక ఘట్టం. రాముల వారు ఖచ్చితంగా స్థిరమే. అట్లాంటి స్థిరత్వం మనకు రావాలి. కనుకనే మనం నిత్యం కూడా రాముల వారిని తలుచుకుందాం. ఆ రాముల వారి యొక్క మనం ఎవరికీ కూడా ఇంకొక అంశం ఏమిటి అని అంటే, అత్యంత ప్రతివారు ఖచ్చితంగా నాతో పాటు ప్రతివారు చేయాల్సిన అంశం ఏంటంటే రామనామస్మరణ చేయాల్సినటువంటి అంశం. నిత్యం కూడా అట్లీస్ట్ ఒక 108 మార్లైనా రామనామస్మరణ చేయండి. మనం ఖచ్చితంగా ధర్మపూరితమైన జీవితంలో ఉంటాం. సకల శాస్త్రాలు, సకల వేదాలు, అష్టాదశ పురాణాలు అవన్నీ కూడా పారాయణం చదివినటువంటి ఫలితము, సకల పూజలు యజ్ఞాలు చేసినటువంటి ఫలితం రామతారక మంత్రము. తారక మంత్రం అంటే తెలిసింది కదా, మన కష్టాలన్నీ కూడా పోగొట్టేటువంటిది. దేని ద్వారా కష్టాలంటే మనం శాస్త్రబద్ధంగా ధర్మబద్ధంగా ఉండకుంటే కష్టాలు ఉంటాయి, ధర్మబద్ధంగా ఉంటే కష్టాలు పోతాయి. కనుకనే ఆ రాముని యొక్క స్మరణ చేసుకొని సుఖపరమైనటువంటి జీవితాన్ని పొందుదాం.
లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు రాజేశ్వర శర్మ గారు. అద్భుతంగా ముహూర్త భాగం గురించి, అలాగే రాములు వారిది స్థిర చిత్తం, అదే క్రమంలో దేశం కూడా స్థిరంగానే ముందుకు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక మీదట ఆయన 11,000 సంవత్సరాలు పరిపాలన చేశారు. మరోసారి ఆ 11,000 సంవత్సరాల పరిపాలనని ఈ రోజు నుంచి మనం ప్రారంభించబోతున్నాం స్వామివారి అనుగ్రహంతో. ధన్యవాదాలు. సో ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత పురాణ పండ వైజయంతి గారు రాముల వారి విశిష్టత గురించి సమగ్రంగా వివరిస్తారు.